అన్నవరం గాండుగాడు వల్లభనేని వంశీ పరిస్థితి ఘోరంగా ఎత్తిపోయినట్టుగా తెలుస్తా ఉంది. నియోజకవర్గం నుంచి పరారీకి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వల్లభనేని వంశీ ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? కారు కూతలు కూసినటువంటి వంశీగాడు పారిపోతే మరి తెలుగుదేశం పార్టీ వదిలేస్తుందా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ లప్పుట్టుగాడు, ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాజకీయ భిక్ష వీడికి పడితే ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ 2 దఫాలు ఎమ్మెల్యే ఇస్తే తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో గెలిచినటువంటి ఈ నీచుడు, ఈ నికృష్టుడు, ఈ ద్రోహి ఎంత నీచంగా ప్రవర్తించాడో మనందరికీ తెలుసు. పార్టీ మారితే మారేడు. ఇట్లాంటి లప్పుట్టుగాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో చాలామంది పోయారు. కానీ ఏకంగా అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని కారు కూతలు కూసినటువంటి నీచుడు వీడు జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు. అయితే ఒక దశలో 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భవిష్యత్తులోనూ నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తావా, జూనియర్ ఎన్టీఆర్ కోసం పనిచేస్తావా అంటే నేను నారా లోకేష్ కోసం పనిచేస్తాడు. అంటే వీడు కుక్క, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మురిగేటువంటి పెడిగిరి కుక్క అనేది ఆ రోజే తేలిపోయింది లుచ్చాగాడు. ఎందుకంటే వీడికి అత్యంత సన్నిహితుడు ఎన్టీఆర్ రికమెండేషన్తోనే వీడికి సీట్ ఇచ్చారు. కానీ అధికారంలో ఆ రోజు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి, రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ లేడు కాబట్టి లోకేష్ గారితో నడుస్తారని అబద్ధం కోతలు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు ఈ నీచుడు అంటాడు. నిన్న మొన్న ఇదే నాకు చివరి ఎన్నికలు అన్నాడు. ఒరే లపోట్, నీకు గన్నవరం జరగబోయే ఘోర ఓటమి తర్వాత కడుపుకు అన్నది తింటే నువ్వు మరో ఎన్నికలు ఎట్లా పోటీ చేస్తావు నాకు అర్థం కదా. నువ్వేమంటావంటే ఈ ఎన్నికల తర్వాత దుట్టా రామచంద్రరావు గారి కుమార్తె పోటీ చేస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయను, నేను ఎన్నికల నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అరే లప్పుట్టగా, నువ్వు దిక్కు లేక జగన్మోహన్ రెడ్డి కూడా నిన్ను బెదిరిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారని నీకు తెలుసు. నువ్వు విదేశాలకు పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకున్నావు. ఎన్నికలైన తెల్ల రిజల్ట్ దాకా కూడా ఆగోరని నువ్వు ఆ విషయం తెలుసు. నువ్వు మే 13వ తేదీ నైటు అమెరికాకి ఫ్లైట్ టికెట్ వేసుకున్నావు, ఆల్రెడీ వీసా తెప్పించుకున్నావు, అంత సెటప్ వేసుకున్నావురా. ఎందుకంటే నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు మెజారిటీ మీద లెక్కలు జరుగుతా ఉన్నాయి. అక్కడ గెలుపు మీద కాదు, 25,000కు పైగా మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు గారు గెలవబోతా ఉన్నారు. అయితే నీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను చీకొడతా ఉన్నారు. ఇవాళ దుట్టా రామచంద్రరావు చీపమ్మన్న సిగ్గు లేకుండా అతని కాళ్ళు పట్టుకుంటున్నావు. ఎందుకంటే నీకు దిక్కు లేక, నువ్వు కడుపుకు అన్నం తింటే మనిషివైతే నువ్వు గతంలో కొన్ని కారుకోతలు వచ్చేవారంటే కడుపుకు అన్నం తినేవాడు వైసీపీలో జాయిన్ అవుతాడా, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాడా? జగన్ వల్ల తన భార్య కూడా జైలుకి వెళ్ళిందని జగన్మోహన్ రెడ్డి సత్యమని భారతీయ రెడ్డిని కూడా నువ్వు నీచంగా మాట్లాడేవు గతంలో. కడుపుకు అన్నం తినేవాడు వైసీపీలో జాయిన్ అన్నావు కాబట్టి నువ్వు ఏం తింటున్నావు? రోడ్లెంబటి ఆ గన్నవరం రోడ్లెంబటి నువ్వు తింటుండొచ్చు మేబీ, నువ్వు నీచుడు కాబట్టి. ఈ లప్పుట్టగాడు నా మీద ఒక కేసు పెట్టాడు. ఎందుకంటే ఈ లోకేష్ గారి మగతనం, చంద్రబాబు నాయుడు గారి మగతనం అంటే వాళ్ళ మగతనంతో నీకెందుకురా? నువ్వు మగాడు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీ నుంచి పోటీ చేసి గెలవరా అని నేను ఈడు మగతనాన్ని సవాల్ చేస్తే నా మీద కేసు పెట్టాడు. మరి ఆ నా కొడుకు మీద కూడా ఆ రోజు కేసు పెట్టి ఉండాలిగా. ఇట్లాంటి వాళ్ళందరూ తొత్తర్లు కూడా రాబోయే రోజుల్లో తీరబోతా ఉన్నాయి. గన్నవరంలో పోటీ చేస్తే ఘోర ఓటమి తప్పదని, ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్కరోజు ఈ రాష్ట్రంలో నువ్వు మగాడివైతే ఈ రాష్ట్రంలో ఉంటాడు. నువ్వు మగతనాల గురించి చాలా మాట్లాడావు కదరా కొడక. నువ్వు మగాడివైతే అదే గన్నవరంలో నీ ఇంట్లో జూన్ 4వ తేదీ సాయంత్రం వరకు ఉంటారు. నువ్వు మగాడివైతే జూన్ 4వ తేదీ మధ్యాహ్నం కల్లా రిజల్ట్ వచ్చిన తర్వాత నీ బతుకును కనీసం భారతదేశంలో ఉండేటువంటి ప్రయత్నం చేయలేవురా నువ్వు. ఏంద్రా నీ బతుకు? గన్నవరం అభివృద్ధికి ఏం చేసావో చెప్పు, ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసావో చెప్పు. నువ్వు అక్కడ చేసినటువంటి భూదందాలు, పరిటాల రవీంద్ర గారి పేరు చెప్పుకొని బతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన్నే మోసం చేసినటువంటి నీచుడివి, ఆ కుటుంబాన్నే మోసం చేసినటువంటి దుర్మార్గుడు రా నువ్వు. నీ బతుకు ఎవరికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ అతన్ని వివాదాస్పదం చేస్తూ అతన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దూరం చేసేటువంటి నీచమైనటువంటి కుట్ర నువ్వు, నీ పక్కన ఉండేటువంటి గుడివాడ గాండుగాడు, వాడు కొడాలి నానిగాడు ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరిద్దరు అతనికి సన్నిహితుల్లా కాదు, అతనికి శత్రువుల్లా తయారైపోయారు. సరే, అదంతా పక్కన పెడదాం. ఇవాళ ఈ దుర్మార్గుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోకి పోయి అక్కడ అధికారంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి శాసనసభ్యుడిగా ఉండి గన్నవరం నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేసేవో చెప్పి ఓట్లు అడగలేనటువంటి నీచుడు రా నువ్వు. నువ్వు వచ్చే ఎన్నికల్లో నువ్వు పోటీ చేయకపోవడం కదరా.
ప్రజలు ఈ ఎన్నికల్లోనే నిన్ను గన్నవరంలో కిలోమీటర్ల లోతును తొక్కిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈడిలాగా తల్లి చెల్లి తేడా తెలియకుండా కారు కూతలు కూసినటువంటి నీచులకి ఇవాళ ప్రజలు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దౌర్భాగ్యుల్ని పేమెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని, కమ్మ సామాజిక వర్గాన్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడానికి వీళ్ళందరినీ ఎగదోస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గులకి సరైనటువంటి బుద్ధి ప్రజలు చెబితే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు రాకుండా ఉంటారు. కాదు కూడదు అని ఇటువంటి నీచుల్ని ఎవరన్నా సమర్థిస్తే నిజంగా మరింత మంది నీచులు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, ఇవాళ గన్నవరంలో ఈ దౌర్భాగ్యుడు ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకొని ఎక్కడే రాజకీయాల్లో ఉండను అని చెప్పేశాడంటే వీడి బతుకేమోపోతుందనేది వీడికి అర్థమైపోయింది. కానీ వీడు రాబోయే 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగేటువంటి ధైర్యం వీడు చేయలేడు. ఎందుకంటే వీడు కూసినటువంటి కారు కూతలకి వీడికి ఏం జరుగుతుంది అనేది వీడికి క్లారిటీ ఉంది. అందుకే రాజకీయాల నుంచి వీడు పారిపోతున్నాడు.